వెల్కమ్ టు విజిల్. విజయవాడ జైల్లో ఉన్న డీజీపీ స్థాయి పోలీసు అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన్ని 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. మరో పక్క తనకు ఇంటి భోజనం, ఇంటి నుంచి మంచినీళ్లు, మంచం తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మంచంతో పాటు తనకు ప్రత్యేక గది కేటాయించాలని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. మరోపక్క అదే జైల్లో ఆంజనేయులు పాత మిత్రుడు వల్లభనేని వంశీ ఆ జైల్లో ఉన్నారు. ఆయనేమో నాకు ఆస్తమా ఉంది, మధ్యలో నాకు ఊపిరాడే పరిస్థితి ఉండదు, నా గదిలో మరొక ఖైదీని ఉంచండి అని వంశీ కోర్టును అభ్యర్థించాడు. ఈయనకేమో మంచం, ఈయనేమో తోడు కావాలంటున్నారు. ఇద్దరిని ఒకే గదిలో పెడితే పాత ముచ్చట్లు చెప్పుకోవటానికి అవకాశం దొరికినట్లు అవుతుంది. సరే, పిఎస్ఆర్ లీలలు 2.0 ఇప్పుడు చూద్దాం. మీరు నన్ను అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు అని సిఐడి పోలీసులతో భవిష్యవాణి వినిపించిన పిఎస్ఆర్ ఈ కేసులో ఇతర ఐపీఎస్ నిందితులు అరెస్ట్ అవ్వకుండా ముందస్తు బెయిల్ పొందారు. పిఎస్ఆర్ మాత్రం నన్నెవరు అరెస్ట్ చేసేది, గేటు తాకితే కాల్చి పడేస్తా అంటూ ఆయనకు వచ్చిన సంస్కృతంలో తిట్టిపోశారంట. 1-2 రోజులకే ఇప్పుడు బెయిల్ కావాలంటున్నారు. పిఎస్ఆర్కు దైవభక్తి ఎక్కువ అంట. తెల్లారితే పూజలో మునిగిపోతారంట. ఎంతలా అంటే ఆంజనేయులు సారుకు చేతబడులు చేయటం వచ్చు అని సిబ్బంది భయంతో వణికి చచ్చేవారంట. కింది స్థాయి సిబ్బంది ఆయన రూమ్లోకి వెళ్ళాలంటే భయం. దానికి ప్రధాన కారణం ఆయన భాష. ఒక వ్యక్తిత్వం తెలిసేది తన కింద పనిచేసే వారి పట్ల ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారు అనే దాని మీద ఆ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. అప్పట్లో నాటకీయ పరిణామాల మధ్య విజయవాడ సిపి బాధ్యతల నుంచి ఆయన తప్పించారు. దీంతో అప్పుడు ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. నాడు టీడీపీలో ఉన్న వల్లభనేని వంశీతో తలెత్తిన వివాదాలు చివరకు ఆయన బదిలీకి కారణమయ్యాయి. అప్పట్లో టీడీపీ నగర అధ్యక్షుడిగా ఉన్న వల్లభనేని వంశీ ఆయన వాహనాల కాన్వాయ్ నగరంలో హల్చల్ చేస్తూ ఉండేది. నాటి కాంగ్రెస్ నాయకుడు దేవినేని నెహ్రూకు వంశీకి రాజకీయ విభేదాలు ఉన్నాయి. నాడు టీడీపీలో దేవినేని ఉమా వర్గంతో వంశీకి పడేది కాదు. ఈ క్రమంలో వంశీ కాన్వాయ్తో షికారులు చేయటాన్ని పిఎస్ఆర్ బ్రేకులు వేశారు. వంశీని పిఎస్ఆర్ కౌన్సిలింగ్కి కమిషనరేట్కి పిలిచారు. పిఎస్ఆర్ వర్సెస్ వల్లభనేని వంశీ వివాదాల నడుమ ఒక మహిళా డాక్టర్ అంశం తెర మీదకి వచ్చింది. డాక్టర్ మంజు భార్గవి అని ఆమెను పిఎస్ఆర్ ఆంజనేయులు వేధిస్తున్నారంటూ వల్లభనేని వంశీ వ్యక్తిగత ఆరోపణ చేయటం, వంశీ ఏకంగా ఏబిఎన్ ఛానల్లో కూర్చుని పిఎస్ఆర్ చాట్ను ఎక్స్పోజ్ చేయడంతో పిఎస్ఆర్ను అప్పటి ప్రభుత్వం బదిలీ చేసింది. విజయవాడలో ఒక కాలనీ సమస్యపై పలువురు ఒక బృందంగా వెళ్ళి పిఎస్ఆర్ను కలవటం జరిగింది. కలిసిన వారిలో నగరంలో ఒక పెద్ద పారిశ్రామిక కుటుంబానికి చెందిన మహిళ కూడా ఉన్నారు. వెళ్ళిన వారి వివరాలు తెలుసుకునే క్రమంలో ఆ మహిళ ఫోన్ నెంబర్ తీసుకున్నారు పిఎస్ఆర్. ఆ వెంటనే ఆమెకు ఫోన్లు, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, మీ ఏజ్ ఎంత, అవునా మీరు చూడటానికి అలా లేరే, పీజీ చదివే కాలేజీ స్టూడెంట్లా ఉన్నారే, వంట బాగా చేస్తారా, భోజనానికి పిలవచ్చు కదా, లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అంటూ ఫోన్లో వేధిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు 7 గంటల వరకు ఫోన్ చేస్తూనే ఉన్నాడండి. ఉదయం 9 గంటలకు పోలీస్ జీప్ వచ్చి ఆమె ఇంటి ముందు ఆగింది. అందులో ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ వచ్చారు. సిపి సార్ లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడాలంట. అప్పుడు ఆమె మానసిక పరిస్థితి అర్థం చేసుకోండి. పరువు మర్యాదలు ఉన్న కుటుంబం గుమ్మం ముందు పోలీస్ జీప్ పెట్టి వేధించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక అపార్ట్మెంట్ ఓనర్కు అందులో ఒక బ్యూటీ పార్లర్ నడిపే 2 మహిళలకు వివాదం వస్తే ఆ ఓనర్ను ముప్పతిప్పలు పెట్టి ఆ మహిళలకు అండగా నిలిచారు ఆంజనేయులు. ఫలితం కొంతకాలం తర్వాత ఆ మహిళ భర్తతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఎఫ్ఎం రేడియోలో పనిచేసే మరో మహిళ ఇంటికి రాత్రి పోలీస్ జీప్ వెళ్ళింది. సేమ్ సీన్, మీరు ఫోన్ ఎత్తటం లేదంట, సార్ మీతో మాట్లాడాలంట. ఇక ఈ లీలలు చెప్పుకుంటూ పోతే మనకి తెల్లారిపోతుంది. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టుకు ముందు స్కెచ్ వేయటం, ఆ తర్వాత అరెస్ట్ చేసి సిఐడి కార్యాలయం తీసుకొచ్చినప్పుడు ఆ ప్రాంగణం ఆంజనేయుల కంట్రోల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఏదైనా సమాచారం లీక్ అయినా, ఒక్క ఫోటో బయటకు వెళ్ళినా మీరు జైలుకే అని ఆనాటి సిబ్బందిని ఆంజనేయులు బెదిరించడం జరిగింది. చంద్రబాబును విజయవంతంగా జైలుకు పంపించేంత వరకు ఆంజనేయులు ఉపవాస దీక్ష చేశారు. ముందే చెప్పుకున్నాం కదా, విపరీతమైన భక్తి అని. రోజంతా 4 బ్లాక్ కాఫీ కప్పులు ఆహారంగా మాత్రమే తీసుకుని మిషన్ కంప్లీట్ చేశారన్నమాట. ఉదయం భక్తి,
రాత్రి చుక్క ముక్క ఆ ఊతో ముక్తి సారు దినచర్య. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో ఈ విషయంపై నేను చర్చిస్తున్నప్పుడు వెధవలకు తాగుబోతులకు బంగారం లాంటి భార్యలు దొరుకుతారు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించిన తర్వాత ఆయనకు జైలు అధికారులు కేవలం మానవత్వంతో చంద్రబాబుకి కొన్ని చిన్న చిన్న సౌకర్యాలు కల్పించారు. ఒకటి, ఆయన గదిలో కుర్చీ, అది పుస్తకాలు చదువుకోవటానికి వీలుగా. 2, భోజనం చేసేందుకు ఒక చిన్న టేబుల్. 3, మరుగుదొడ్లో కూర్చుని పైకి లేవటానికి పక్కన ఒక రాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ మానవత్వం మూర్తి వివించిన అధికారులు ఈ సౌకర్యాలు కల్పించారు. విషయం ఆంజనేయులకు తెలిసింది. స్థానిక ఎస్పీపై, జైళ్ళ అధికారులపై ఫోన్ల మీద ఫోన్లు, విపరీతమైన ఒత్తిడి. ఈ 3 సౌకర్యాలు ఎవరికి చెప్పి చేశారు అని వాటిని వెంటనే తొలగించాలని హుకుం జారీ చేశారు. చంద్రబాబును కలవటానికి జైలుకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు, ఆయన వ్యక్తిగత లాయర్లు కలుసుకోవటానికి జైలు సూపరింటెండెంట్ హాల్లో మాత్రమే అవకాశం కల్పించారు. అక్కడ కెమెరాలు, ఏం మాట్లాడుకున్నా వినపడే విధంగా ఏర్పాటు చేయటంలో ఆంజనేయులు ఉత్సాహం అంతా ఇంత కాదు అని అధికారులు అప్పట్లో చెవులు కొరుకుతున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆయనకు బెయిల్ వచ్చేస్తుంది, ఇది చాలా చిన్న కేసు అని ప్రభుత్వ న్యాయవర్గాల ద్వారా నమ్మకంగా లీకులు ఇచ్చింది ప్రభుత్వం. చంద్రబాబు వ్యక్తిగత లాయర్ పోసాని వెంకటేశ్వర్లు విషయాన్ని ముందుగానే పసిగట్టారు. న్యాయాధికారి రిమాండ్ అనగానే అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న ఇంటి భోజనం, మందులు వగైరా పిటిషన్ వేయడంతో పిఎస్ఆర్ ఆంజనేయులు పన్నాగం బెడిసికొట్టింది. ఇంత చేసిన పిఎస్ఆర్ కూటమి పార్టీలు ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబును కలవటానికి ఉండవల్లి నివాసం వద్ద ఒకసారి, హైదరాబాద్ నివాసం వద్ద మరొకసారి విశ్వ ప్రయత్నం చేశారు. చంద్రబాబు భద్రతా సిబ్బంది అవకాశం ఇవ్వకపోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. జగన్ రెడ్డి 16 నెలల జైలు జీవితం ఎంత విలాసవంతంగా కులాసాగా గడిచిందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.